అరైజ్ అనేటువంటి మాట ఏంటంటే సోమరితనాన్ని కానీ, అలాగే మరి మన యొక్క నిరుత్సాహాన్ని కానీ, లేకపోతే ఉదాసీన వైఖరి, ఆ యొక్క స్లంబర్ అండ్ స్లాక్ను మనం వదిలేసి ముందుకు వెళ్ళటం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. అరైజ్ లేక లెమ్ము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు నీ జీవితం యొక్క మేలు కొరకు, నీ జీవితం యొక్క శ్రేయస్సు కొరకు ఇస్తూ ఉన్నటువంటి ఒక ఆజ్ఞ అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది నీకు అవసరమో, ఏది నీకు మరి నీ పరిస్థితికి తగినదో ఆ అర్థాన్ని నువ్వు గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. బహుశా మీలో కొంతమందికి దేవుడు ఆర్డర్ ఇస్తూ ఉన్నాడు, ఇక లేవండి, ఇంకెంతకాలం ఇక్కడ ఉంటారు, ఇక లేచి వేరే పని చేయండి అని ప్రభు చెప్తూ ఉండవచ్చు. మోషేతో అన్నాడు ఆ మాటను, ఈ పర్వతము దగ్గర నివసించిన కాలము ఇక చాలు, లేచి నేను చూపించేటువంటి ఇంకో ప్రదేశానికి మీరు వెళ్ళండి అని అంటున్నాడు. మరి కొంతమంది మీలో సోమరులుగా, లేక దేవుని యొక్క కార్యాల గురించి ఇంట్రెస్ట్ లేని వారిగా, ఆసక్తి లేని, సమర్పణ లేని వారిగా, ఇంకా బహుశా ఒక ఉదాసీన వైఖరిలో నిర్లబ్ధతతో ఉంటూ ఉన్నారేమో. దేవుడు అంటూ ఉన్నాడు, మేలుకో నా కుమారుడా, నా కుమార్తె, మేలుకో. ఎందుకు నీ విధంగా ఉంటూ ఉన్నావు? స్లంబర్ అండ్ స్లాక్, ఆ నిద్రను, ఆ యొక్క ఉదాసీన వైఖరిని, ఆ సోమరితనాన్ని నువ్వు జయించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడేమో. మీలో మరికొంతమందికి నీ పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న ప్రజలను వదిలివేయాల్సినటువంటి అవసరత ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడేమో. మీలో కొంతమందిని ఆయన శ్రేష్టమైనటువంటి ప్రణాళిక చేపట్టడానికి ఉన్న ప్రదేశం నుంచి నువ్వు అడుగులు ముందుకు వేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడేమో. నాకు తెలియదు, నీకు తగిన అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ ఈరోజు అన్ని అర్థాలు మీ ముందు పెట్టిస్తూ ఉంటూ ఉన్నాను.